వెల్కమ్ టు శాంత్ అకాడమీ. ఈరోజు మనం ఇండియన్ హిస్టరీలో కొన్ని పుస్తకాలు, పత్రికలు, వాని స్థాపకులు, సంపాదకుల గురించి తెలుసుకుందాం. అలాగే బ్రిటిష్ ఇండియా టైంలో కమిషన్లు ఏ ఏ సంస్కరణల కోసం లేదా సలహాల కోసం వేశారో ఆ కమిషన్ల గురించి కూడా తెలుసుకుంటాం అన్నమాట మనం. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి హిస్టరీ నుంచి కొంచెం ఇంపార్టెంట్ బిట్ అడగడానికి అవకాశం ఉండే బిట్స్ మనం కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడం ట్రిక్ చెప్తాను. అది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుందరు కానీ. ఓకే, ఒకసారి చూద్దాం. సత్యార్థ ప్రకాష్. ఓకే, దీన్ని రచించింది లేదా స్థాపించింది చూసినట్లయితే దయానంద సరస్వతి అండి. దయానంద సరస్వతి. సత్యార్థ ప్రకాష్. చూసారా, ఇక్కడ మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ఇక్కడ చూడండి, సా ఉంది, ఇక్కడ సా ఉంది. ఇలా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు అంతే. సత్యార్థ ప్రకాష్ అనగానే సరస్వతి, దయానంద సరస్వతి అని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఇచ్చిన 4 ఆప్షన్ నుంచి వెంటనే మనం ఆన్సర్ని గుర్తించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. ఏ నైట్ ఆఫ్ ఎటర్నల్ గ్లూమ్ ఫర్ ఇండియా. దీన్ని రచించింది లేదా స్థాపించింది ఎవరు అంటే కనుక నబీన్ సందర్సేన్ అండి. నబీన్ సందర్సేన్. ఓకే, ఇక్కడ చూడండి, ఏ నైట్ నబీన్, ఏ నైట్ నబీన్ అంటే ఇక్కడ అక్షరాలను మనం లిరిక్గా చూసుకోండి. ఏ నైట్ నబీన్, నైట్ అన్నాము, ఇక్కడ నబీన్ అన్నాం. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సోమ్ ప్రకాష్. దీన్ని ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సోమ్ సాగర్. చూసారా, ఇక్కడ మనకి అక్షరాలను ఇలా గుర్తుపెట్టుకొని 1-2 సార్లు మీరు అనుకున్నట్లయితే ఈజీగా ఇచ్చిన 4 ఆప్షన్ నుంచి మీరు ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ చూడండి, తజీబ్ ఆల్ అక్లక్. దీన్ని ఎవరంటే అహ్మదా ఖాన్. తజీబ్ అహ్మదా ఖాన్ లేదా ఆల్ అక్లక్ అహ్మదా ఖాన్. ఇక్కడ చూడండి, ఆ వచ్చింది, ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడ అహ్మదా ఖాన్ వచ్చింది. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇండియన్ అన్రెస్ట్. ఇక్కడ చూడండి, ఇండియన్ అన్రెస్ట్ ఎవరంటే వాలంటైన్ చిరోల్. ఇండియన్ అన్రెస్ట్ ఎవరంటే వాలంటైన్ చిరోల్. ఓకే, నెక్స్ట్ గరే బైరే. దీన్ని రచించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, ఇక్కడ చూడండి, గరే ఠాగూర్. ఇలా మీరు 1-2 సార్లు అనుకోండి, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ వై ఐ యామ్ యాన్ ఎథిస్ట్ భగత్ సింగ్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇందులేఖ మీనన్. ఇలా గుర్తుపెట్టుకోండి, నాకు వెంటనే వచ్చేసింది చూసారా. ఇందులేఖ చంద్ర మీనన్ అనమాట. ఓకే, ఇక్కడ నేను ఎలా అనుకున్నాను, ఇందులేఖ మీనన్ అంటే ఇందులేఖ అనగానే చంద్రమీనన్ అని గుర్తు తెచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ తమిళ్ కథోలిజం.
తమిళ్ కథోలిజం. దీనిపై రాసింది ఎవరు అంటే కనుక రాఘవాచార్య. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వాన్గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఇండియన్ ఇండిపెండెన్స్. వాన్గార్డ్ ఎంఎన్ రాయ్. ఇలా గుర్తుపెట్టుకోండి. వాన్గార్డ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఈ విధంగా మనం బుక్స్ని లేదా సంపాదకీయాలను పత్రికల్ని ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ కమిషన్స్ అండి. బ్రిటిష్ ఇండియా టైంలో వేసిన కమిషన్లు దేని గురించి ఏంటనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే. చూడండి, ఇక్కడ కమిషన్ నియామకం చేసిన సంవత్సరం సంస్కరణలు లేదా సలహా కోసం ఇవ్వడం జరిగింది. ఓకే, చూద్దాం. ఇప్పుడు చూసినట్లయితే ఎస్ఆర్ కమిషన్, స్కీన్ కమిషన్. ఓకే, ఈ రెండు కూడా ఏంటంటే ఆర్మీలో సంస్కరణల గురించి వేసిన కమిటీలు రెండు కూడా జస్ట్ 5 సంవత్సరాల గ్యాప్లో వేయడం జరిగింది. ఓకే, ఎస్ఆర్ కమిటీ 1920లో వేస్తే స్కీన్ కమిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1925లో వచ్చింది. ఈ రెండు కూడా ఆర్మీలో సంస్కరణల కోసం వేయబడిన కమిషన్లు. గుర్తుపెట్టుకోండి, ఆర్మీలో సంస్కరణల కోసం వేసిన కమిషన్లు ఏవి అంటే 2. అవి ఎప్పుడెప్పుడు అంటే 1920, 25. ఆ రెండిట్లకి గ్యాప్ ఎంత అంటే 5 సంవత్సరాలు. ఓకే, ఈ కమిషన్లు అంటే ఎస్ఆర్ కమిషన్, స్కీన్ కమిషన్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి దత్త కమిషన్. ఓకే, దత్త కమిషన్. చూడండి, దత్త ధరలు. ఓకే, 1905లో ఏకైక కమిషన్ ఇది. 1905లో నియామకం జరిగింది. ఈ కమిషన్ వేశారు 1905లో. దత్త ధరలపై ఉద్యమం అంటే సంస్కరణల కోసం వేసిన కమిషన్ ఏది అంటే ధరలపై ఉద్యమంపై వేసిన కమిషన్ ఏదంటే దత్త కమిషన్. ఎప్పుడంటే 1905. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 కమిషన్లు విద్యా సంస్కరణలపైనే వేయడం జరిగింది. 3 కమిషన్లు. ఓకే, ఒకటి ప్లాన్ అనమాట, ఆర్థర్ కమిషన్, స్లాడర్ కమిషన్, సార్జెంట్ ప్లాన్. ఓకే, దీనికి 10 సంవత్సరాల గ్యాప్ అండి. 1919లో స్లాడర్ కమిషన్ వేస్తే 1929లో ఆర్థర్ కమిషన్ వేయడం జరిగింది. ఓకే, ఇవి రెండు కూడా విద్యా సంస్కరణలపైనే వేయడం జరిగింది. స్లాడర్ కమిషన్ మొట్టమొదటి కమిషన్గా చెప్పవచ్చు. 1919లో 10 సంవత్సరాల తర్వాత 1929లో ఆర్థర్ కమిషను విద్యా సంస్కరణల మీదే వేయడం జరిగింది. సార్జెంట్ ప్లాన్ ఎప్పుడు అంటే 1944లో. 1944 ఇది కూడా విద్యా సంస్కరణల మీద వేయబడింది కమిషన్ లేదా ప్లాన్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. విద్యా సంస్కరణల మీద ఎన్ని ఉన్నాయి, అవి ఏవే సంవత్సరంలో, వాటికి మధ్య ఎంత గ్యాప్, ఇలా మీరు అనాలిసిస్ చేసుకుని చదివితే ఈజీగా గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ లైల్ కమిషన్ 1896లో కరువు తీవ్రతను లెక్కించడానికి వేయడం జరిగింది. 1896లో. అలాగే 1900లో ఇంకొక కమిషన్ ఉంది. అదేంటంటే ఇక్కడ చూడండి, మ్యాక్డొనాల్డ్ కమిషన్. ఇది కూడా కరువు తీవ్రత మీద వేయడం జరిగింది. అంటే ఇక్కడ 2 కమిషన్లు ఉన్నాయి కరువు తీవ్రతను లెక్కించడానికి 2 కమిషన్లు ఉన్నాయి. అవి ఏంటంటే కనుక లైల్ కమిషన్ ఒకటి,
మెక్డొనాల్డ్ కమిషన్ 1900 సంవత్సరంలో. మరి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, స్టార్చీ కమిషన్. ఇది కరువు మరియు సహాయక చర్యల కోసం 1880లో వేయబడింది. అంటే మొత్తానికి మనకి కరువు మీద 3 ఉన్నాయి. అందులో కరువు తీవ్రతను గురించి వేసిన కమిషన్లు ఏంటంటే లైల్ కమిషన్ ఒకటి, మెక్డొనాల్డ్ కమిషన్ ఒకటి. ఓకే, తర్వాత స్టార్చీ కమిషన్ వచ్చేటప్పటికి 1880లో కరువు మరియు సహాయక చర్యల కోసం, కరువు వచ్చిన తర్వాత సహాయ చర్యల కోసం వేసిన కమిషన్ ఏంటంటే స్టార్చీ కమిషన్. ఆ విధంగా మీరు అనాలిసిస్ చేయాలి. ప్రతి బిట్టును, ప్రతి లైన్ను, అక్కడ ఉన్న డేటాను మీరు కనుక అనాలిసిస్ చేస్తూ చదివినట్లయితే ఆటోమేటిక్గా మీకు బిట్టిన ఆన్సర్ చేయగలిగే నాలెడ్జ్ ఆటోమేటిక్గా మీకు గెయిన్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ విట్లీ ఎలాంటి వాడు అంటే కార్మికుడు అని గుర్తుపెట్టుకోండి. విట్లీ కార్మిక సంస్కరణల కోసం వేయబడిన కమిషన్ విట్లీ కమిషన్ 1929లో. ఈ సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 1929. ఓకే, ఇది విట్లీ కమిషన్, గుర్తుపెట్టుకోండి. విట్లీ కార్మికుడు అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. కార్మిక సంస్కరణలపై వేసిన కమిషన్ ఏదంటే విట్లీ కమిషన్ 1929. ఈ సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీలో, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బట్లర్ కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేస్తుంది. బట్లర్ కమిషన్ 1927లో. ఓకే, 1927లో బట్లర్ కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ఏకైక కమిషన్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఆరుండెల్ కమిటీ 1906 చూడండి. ఆరుండెల్ కమిటీ రాజకీయ సంస్కరణల మీద వేసిన కమిటీగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం మెక్డొనాల్డ్ కమిషన్ గురించి నేర్చుకున్నాం. కరువు తీవ్రత గురించి వేసిన కమిటీగా గుర్తుపెట్టుకున్నాం, లైల్ కమిషన్ అండ్ మెక్డొనాల్డ్ కమిషన్. ఓకే, నెక్స్ట్ మార్క్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ కమిషన్ 1928లో వేయడం జరిగింది. మార్క్స్ బ్రూమ్ఫీల్డ్ కమిషన్ 1928. చూడండి, బ్రూమ్ బార్డోలీ లేదా బార్డోలీ, భూశిస్తును. మార్క్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ కమిషన్ బార్డోలో భూమి శిస్తును వసూలు చేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఏది అంటే కనుక బూమ్ కమిషన్. మీకు ఇలాగ అడుగుతారు, బార్డోలో భూమి శిస్తు వసూలు చేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఏది అంటే మార్క్స్వెల్ బ్రూమ్ఫీల్డ్ కమిషన్ 1928. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్లౌడ్ కమిషన్ వచ్చేటప్పటికి బెంగాల్లో కౌలు. ఓకే, ప్లౌడ్ కమిషన్ 1940లో బెంగాల్లోని కౌలు విధానానికి సంబంధించినదిగా గుర్తుపెట్టుకోండి. ఇంకా లిన్ లిత్కో సంస్కరణలు వచ్చేటప్పటికి 1928 వ్యవసాయ సంస్కరణల మీద చాలా చాలా ఇంపార్టెంట్, అడగడానికి అవకాశం ఉంది. లిన్ లిత్కో సంస్కరణలు 1928లో వ్యవసాయ సంస్కరణలపై వేయడం జరిగింది. ఇంకా సప్రు కమిషన్ వచ్చేటప్పటికి నిరుద్యోగితపై వేసిన కమిషన్. ఇది ఎప్పుడంటే కనుక 1935. 1900 భారత ప్రభుత్వ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగితపై వేసిన కమిటీ. ఓకే, ఇదండి ఈరోజు మన క్లాసు. మనకి ఇది యూజ్ఫుల్గానే ఉంటుంది మీకు ఈ వీడియో.
కనుక హిస్టరీ ఇలా చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. ఇలా కొండగుర్తులు ఎత్తుకుని చదవకపోతే మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. సిలబస్ తొందరగా కంప్లీట్ చేయలేరు. గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. కనుక నేనేదో నాకు తెలిసినంత వరకు మీకు కొండగుర్తుల ద్వారా ఈ క్లాస్ని మీకు అందించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.